ఆయన ఎదురుకుండా కొట్టుకోకూడదు, ఆయన మీద పడకూడదు, అంతే కదా, అది జరిగిపోతుంది. బాబు గారిని చూసే వస్తున్నారా కదల సభలకు? భారీ స్పందన అని చెప్పిన బాబు గారిని చూసి వస్తున్నారా? పవన్ కళ్యాణ్ గారి జనసేన ఎఫెక్ట్ బాగా కలిసి వస్తుంది. రెండు ఉంటుంది, యాడెడ్ అడ్వాంటేజ్. బాబు గారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు 500 ఇస్తే జనసేన వాళ్ళకి 300 ఇస్తే సరిపోతుంది. ఎందుకు 300 కూడా వాళ్ళ చేతికి క్యాష్ ఏమి ఇవ్వకపోవచ్చు, వాళ్ళకి దారి ఖర్చులు, ఆ పెట్రోల్ పోయించడం. ఇప్పుడు జనసేన కార్యకర్తలకి అయితే ఆటోల్లో పెట్రోల్ పోయించడం, లేకపోతే 2 వీలర్లకి పోయించడం, ఫుడ్ అయ్యి ఏర్పాటు చేయడం, ఇదే చేస్తారు అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం క్యాండిడేట్లు. లేకపోతే అక్కడ ఇదే జనసేన వాళ్ళే పోటీ పడుతున్నారు అనుకోండి, వాళ్ళు అదే డబ్బుల్ని ఖర్చు పెడతారు, అంటే దానికోసం ఖర్చు పెడతారు. వీళ్ళకి మాత్రం తెలుగుదేశానికి మాత్రం కార్యకర్తలు, ఓన్ కార్యకర్తలు కాకుండా మిగతా జనం డబ్బులు ఇస్తేనే వస్తారు. ఇప్పుడు సభకైతే 300 రూపాయలు చేస్తున్నారట ఉత్తరాంధ్రలోనూ, రాయలసీమలో. కోస్తా జిల్లాలో మాత్రం 500 రూపాయలు తీసుకుంటున్నారట. అది తాజా లెక్కలు. జనవరి అయిపోయింది, ఫిబ్రవరి వచ్చేసింది. పవన్ ఇంకా తేల్చుకునే సిచ్యువేషన్లో ఉన్నారా, తేల్చుకోలేకపోతున్నారా? తను కరాఖండిగా ఉన్నారు. ఎందుకంటే ఒక పక్కన తన మీద కుల సామాజిక వర్గానికి సంబంధించిన పెద్ద ఎత్తున ప్రెషర్ ఉంది. ఒకటి ఓటు పోలరైజేషన్ కావాలి అంటే ఓటు ట్రాన్స్ఫర్ కావాలి. ఓటు ట్రాన్స్ఫర్ కావాలి అంటే కాపు సామాజిక వర్గంలో